నా బిడ్డకి ఇచ్చిన ఎంత వస్తుందంటే మార్కెట్ వాళ్ళు 30 లక్షలు వస్తుందని అల్లుడికి చెప్పి నేను బిడ్డని ఇచ్చిన. చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నెలల నుంచి ఈ ప్రాబ్లం అనేది తెలిసింది. తెలియగానే ఇప్పుడు నువ్వు ఆ ప్లాట్ లేదు ఏం లేదు, నాకు 30 లక్షలు నువ్వు తీసుకొని రా అని నా బిడ్డ నా ఇంటికి పంపించిండు సారు. నేను ఏం చేయాలి? నా బిడ్డకి అది కట్నం ఇచ్చిన నేను చేతగాని పరిస్థితి, కష్టం చేసుకోలేని స్థితికి ఉన్నా నేను ఆత్మహత్య తప్ప నేను ఏం చేసుకోలేను. నా బిడ్డ ఏడుపు, నేను ఏడుపు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. న్యాయం చేస్తారనే 2 నెలల నుంచి తిరుగుతున్నాము, ఎవరు ఏం పట్టించుకుంటలేరు మా బాధ. మాకేం చేస్తారో మాకు కోమటిరెడ్డి రెడ్డి సారు మీ కాళ్ళ మీద కూడా పట్టయ్యాలా, మమ్మల్ని పట్టించుకోకుండానే పోయిండా సారు. మాకు ఏదన్నా ఒకటి చెప్పలేదు, మాకేదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము, అంతే సారు. మా పేదలకు అన్యాయం చేయొద్దు, న్యాయం చేస్తారని మీకు గెలిపించుకున్నాము, మాకు అన్యాయం చేయొద్దు. మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్, కోమటిరెడ్డి రెడ్డి పేరు చెప్పి రాసి పెట్టి మరి ఆత్మహత్య చేసుకుంటాము. మాకు అన్యాయం అయితే జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకేదేమొద్దు, మా ప్లాట్లు మాకు ఉండాలి, మాకు ఇంకేమొద్దు సార్. మాకు ఇచ్చిన ప్లాట్లు మాకు ఉండాలి, మా ప్లాట్లంగా పోవద్దు, మేము నష్టపోవద్దు సార్, మాకు నష్టపోవద్దు. మీరు ఎక్కడైనా చేసుకోండి, ఆప్షన్ 3 అనేది ఒకటి రద్దు చేయండి, ఉన్నోళ్ళ దగ్గర తీసుకోండి సార్, మా కాడ తీసుకోకూరి, మమ్మల్ని అన్యాయం చేయకూరి. మీకు ఎక్కడన్నా అగ్రికల్చర్ భూములు ఉంటే అందులోకెళ్ళి తీసుకోరు సారు, మా కట్ట ప్లాట్లలో అన్యాయం చేయకూరి సారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.